సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం పిల్లరా. బుద్ధి నిన్ను కాపాడును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, వివేచన నీకు కావలి కాయును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవడి లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ చేతను నింపండి. నీ ఆత్మ చేతను నింపి నాలో మీరుండి నాయన వచ్చిన నీ ప్రియ కుమార్తెలతో, నీ ప్రియ కుమారులతో మీరు మాట్లాడండి. యాంత్రం ద్వారా ఇంటున్న వారితో మీరు మాట్లాడండి. అలాగే ఈ లైవ్లో చూస్తున్న వారితో కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను ఈ 2వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్న మాట, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కాపాడుతుందండి? బుద్ధి నిన్ను కాపాడును. ఇది ఒక డిఫరెంట్గా లేదు మనందరికీ. బుద్ధి మనల్ని కాపాడడం ఏంటి? కాపాడితే మనం కాపాడుకుంటాం, లేదా మన తల్లిదండ్రులు కాపాడుతారు, పక్కన ఉంటే మన సహోదరులు కాపాడుతుంటారు, లేదా మన పక్కన ఎవరుంటే కాపాడుతుంటారు, లేదా అంటే ఇంకెవరైనా మన డబ్బులు బాగా ఉండి మన ఎవరైనా బాడీ గార్డులు పెట్టుకుంటే వాళ్ళు కాపాడుతూ ఉంటారు. మన చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ఎవరు కాపాడతారు? ఇంకా అమ్మో బాబు డాక్టర్ గారు కాపాడండి 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 అయినంటే డాక్టర్ గారి చేతిలో పెడితే ఆయన అంటాడు ఒక మాట, నా చేతులు ఏదమ్మా, కాపాడు, దేవుడే కాపాడాలి అని అంటుంటాడు. లేదు డాక్టర్ గారు మనం మాత్రం కాపాడండి కాపాడండి అంటాం. అంటే ప్రతి చిన్న విషయాన్ని కాకుండా పిల్లల అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు, ఎవరు కాపాడే వాళ్ళు మనల్ని ఉన్నారు అని చెప్పి కొన్నిసార్లు మన కళ్ళు ఏం చేస్తామంటే 4 వైపులా కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, అన్వేషిస్తూనే ఉంటాయి. ఎందుకని? మనల్ని ఇప్పుడు కాపాడేవారు ఎవరు, మనల్ని ఇప్పుడు ఆదుకునేవారు ఎవరు, ఇప్పటికిప్పుడు మనకు సహాయం చేస్తున్నట్టు వారు ఎవరు, ఈ అపాయం నుంచి, ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి, ఈ ప్రమాదం నుంచి మనల్ని బయటికి నెట్టేసే వాళ్ళు ఎవరని చెప్పి మనం అన్వేషిస్తూ ఉంటాము. మనకు తెలిసినట్టు వారిని, దగ్గర బంధువులని, శ్రేయభిలాషుల్ని, స్నేహితులు కూడా ఏమడుతూ అంటే, ఈ ఒక్కసారికి నన్ను ఆదుకొనవా, ఈ ఒక్కసారికి నన్ను కాపాడవా, ఇదిగో నువ్వు కాపాడవంటే, నువ్వు ఆదుకున్నావంటే నేను గట్టెక్కిపోతూ ఉంటాను అని చెప్పి అనేక సార్లు మనము మన బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, స్నేహితులు కానీ ప్రాధాయపడుతూ ఉంటాం కాపాడవని చెప్పి. అవునంటారు కాదంటారండి? అలాంటి సందర్భాలు చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఎక్కడ ఫేస్ చేస్తామంటే అపాయం వచ్చినప్పుడు హాస్పిటల్లో ఫేస్ చేస్తూ ఉంటాము. ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు మన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, శ్రేయభిలాషుల దగ్గర కూడా ఎక్కువ పే చేస్తూ ఉంటాం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, బుద్ధిని కాపాడును. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఏం కాపాడుతుందండి? బుద్ధిని కాపాడును, వివేచన నీకు కావల కాయును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి పిల్లరా. బుద్ధి ఈరోజు కాపాడుతుంది అంటారా? ఈరోజు బుద్ధి కోసం ఎవరైనా వెంపర్లో పడుతున్నారా? బుద్ధిమంతుడిగా ఉండాలని చెప్పి ఎవరైనా ఆశపడుతున్నారా? అయ్యో బుద్ధి కాపాడుతుందంట, బుద్ధిని అభ్యసించాలి, వివేచన నేను కోరుకోవాలి, వివేచన నాకు కావాలని చెప్పి ఎవరు కూడా కోరుకోవట్లా. మనల్ని ఎవరు కాపాడుతారులే, మనకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, మనకి ఏమైనా అనారోగ్యాలు వస్తే ఫ్యామిలీ డాక్టర్ మనల్ని కాపాడుతూ ఉంటారు. మనకేముందిలే, మన వెనకాతల ఇంచుమించు ఒక హౌస్ ఉంది, లేదంటే ఒక 4-5 ఎకరాల పొలం ఉంది, లేదంటే మనకు 2-3 లక్షలు ఉన్నాయి కాబట్టి ఏదొచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, కరువు వచ్చినా మనకి తల్లిదండ్రులు కాపాడుతా, లేదంటే అది మనం కాపాడుతారని చెప్పి అనుకోండి. కానీ ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను బుద్ధి నిన్ను కాపాడుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విధంగా కాపాడుతుంది బుద్ధి నిన్ను?
లోకరక్షంగా కాపాడుతుందా నిన్ను? లోకంలో ఈరోజు అనేక విధాలుగా పరిస్థితులు ఉన్నాయి. ఎంత బుద్ధిమంతుడు కన్నావనుకో, నువ్వేమవుతావంటే నిన్ను రక్షించగలుగుతా ఉంటావు. బుద్ధిహీనుడిగా ఉన్నావు అనుకోండి, నిన్ను నువ్వు ఈ లోకం నుండి రక్షించగలుగుతావు, పరలోకం నుంచి నువ్వు రక్షించుకోలేవు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ ప్రియులారా, సొలొమోను చెప్తున్న బుద్ధిని కాపాడు వేసిని కావలగాయనంటే ప్రియులారా, మొదట బుద్ధి మనల్ని కాపాడుతుందంటే మనం ఎలాగ జీవించాలి, దేవుడి సన్నిధిలో ఎలాగ ఉండాలి, సమాజంలో ఎలాగ ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి సన్నిధిలో, సమాజంలో, ఈ లోకంలో కూడా ప్రియులారా, ప్రభు ఏ విధంగా అయితే బుద్ధిమంతుడిగా, మంచి బాలుడుగా, మంచి వివేచన కలిగినటువంటి వాడిగా, సాత్వికుడిగా, అనేక మంది దగ్గర ప్రమాపూర్ణుడిగా నడుచుకున్నప్పుడు పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి నోటంబట ఆయన ఏ పాపము చేయలేదండి. ఆయన బుద్ధిమంతుడండి, ఆయన పాపము లేదని అనేక మంది ఎదుట ఆయన సాక్ష్యం చెప్పాడు. అనేక మంది కూడా ఆయన గురించి సాక్ష్యాన్ని పలికినట్టు రాజులకు రాజులు పలికారు ఆయన గురించి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈరోజు బుద్ధి మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అంటే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథమే 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. గట్టిగా చదవండి. 11:2 11:12 అమ్మా, సారీ, 11:12. తన పొరుగు వానిని తునీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకైన వాడు మౌనముగా ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన పొరుగు వాని తృణీకరించినట్టు వాడు బుద్ధి లేనివాడు. తన పొరుగు వాడిని ఏం చేయలేని దేవుడు చెప్తున్నాడు, నిన్ను నీ పొరుగు వాడిని కూడా నువ్వు ప్రేమించాలి. కానీ తృణీకరిస్తే బుద్ధి లేనివాడు, బుద్ధి లేనివాడు ప్రేమే లేనివాడు. అయితే పొరుగు వాడిని మనం తృణీకరించకూడదు. తృణీకరించకుండా ప్రేమపూర్వకంగా మనము ప్రేమను చూపించి స్నేహపూర్వకంగా మనం కలిసి ఉన్నట్టయితే బుద్ధి కలిగినటువంటి వారుగా ప్రభు చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే మనం చదివిన 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి పిల్లరా. 2వ అధ్యాయంలో 2వ వచనంలో 1వ వచనం నుంచి మనం చూస్తే కొన్ని మాటలు ఉంటాయి, చదువుదాము. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నీ ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవ చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, వివేచన మనం ఏం చేయాలి, వెతకాలి. బుద్ధిని మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ప్రభు చెప్తున్న మాటలు ప్రియులారా మనం బుద్ధిపూర్వకంగా ఉండాలి. బుద్ధి మనల్ని కాపాడాలంటే దేవుడి జ్ఞానముకు మనం చెవి యొగ్గాలి. ఏం చేయాలండి, హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి. వివేచన అంటే తెలివిని అంటే జ్ఞానాన్ని అభ్యసించాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఆ జ్ఞానాన్ని అభ్యసించినటువంటి వాడి జ్ఞాని అనే సొలొమోను చెప్తున్నాం. దేనికి స్తోత్రాలు చేద్దాం. అభ్యసించినప్పుడే పిల్లలు, అందుకే మనం అందరూ పిల్లలు ఏం చేస్తాం, పిల్లలందరూ ఏం చేస్తామండి, పిల్లలందరినీ కూడా చదువుకోవడానికి అభ్యాసం నేర్పించడానికి వాళ్ళని చక్కగా స్కూళ్ళలో చేరుస్తాం. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఎందుకని, మోటివాడిగా అవ్వకూడదని. ఎందుకని, చదువు రాకుండా దద్దమ్మగా ఉంటాడేమని, చదువు రాకపోతే ఏమి తెలియనివాడుగా ఉంటాడేమని, చదువు రాకపోతే పనికిమాలిన వాడు చూస్తారేమని చెప్పి విధిని అభ్యసించడం ద్వారా వాడు చదువుకొని 10 మంది జ్ఞానవంతులుగా మారుతాడు. తను తాను వివేచన కలిగి బుద్ధి కలిగి నడుచుకుంటాడని చెప్పి అనేక మందికి వివేచన కలిగిస్తూ ఉంటాడని చెప్పి వారిని అభ్యాసిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ లోక చదువు మనకు కావాలి. దాని ద్వారా మనం ఏం చేయాలి, బైబిల్ గ్రంథం చదవాలంటే
దేవుని యొక్క గ్రంథాన్ని కూడా మనం ఏం చేయాలండి? అభ్యాసించాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అభ్యసించిన ఎడల ప్రియులారా దేవుని దగ్గర గుప్తములై ఉన్నాయి. జ్ఞానమును బుద్ధిమును ఆయన దగ్గర ఏమనంటే గుప్తమై ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ జ్ఞానమును బుద్ధిని మనం అభ్యసించిన ఎడల ప్రియులారా అప్పుడు బుద్ధి మనల్ని ఏం చేస్తుంటే మనల్ని కాపాడుతూ ఉంటది. వివేచన మనకి కావలగా ఉంటది. దేనికి స్తోత్రాలు చేద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథములో మనం ఆత్మీయ పరంగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మనం చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-4 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుదాం. పరలోక రాజ్యము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని రాలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. చాలు ప్రియులారా, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ 10 మంది ఉన్నారు కన్యకులు. బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన. బుద్ధి లేని వారు ఏం చేశారంట? దేవుని తీసుకురాల, ఆత్మని పరిశుద్ధ గ్రంథం తీసుకురాల. ఉదాహరణ చెప్తున్నాను, మీరు ఫీల్ అమ్మా. తేవాలి అసలుకి పరిశుద్ధ గ్రంథాన్ని. ప్రతి ఒక్కరు క్రైస్తవులను మనం ఏం చేయాలండి? కంపల్సరీగా మనం పట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని. దాంట్లో ఏముంది? దేవుని ఆత్మ ఉంది, దేవుని తోడు మనకు ఉంది. ఆ వెలుగుమయమైన దేవుడు దాంట్లో ఉన్నాడు. దేనికి స్తోత్రాలు లేదా? బుద్ధి లేని వారు రాలేదు, బుద్ధి కలిగిన వాళ్ళు వచ్చారు. దేనికి స్తోత్రాలు లేదా? అయితే ప్రియులు ఆత్మీయ పరంగా వారు చూస్తుంటే ఒక దినాన పెళ్లి కుమారుడు వచ్చేసాడు. రాబోతాడు. లేట్ చేశారంట. లేట్ చేస్తుంటే చీకటి పడింది. ఏం పడిందండి? చీకటి పడింది. ఇప్పుడు చీకటి పడుతుంటే ఇరువురికి ఏమొస్తుందంటే, చీకటి పడుతుంటే కమ్మేస్తుంది, నిద్ర కమ్మేస్తూ ఉంటుంది. బుద్ధి కలిగిన దివిటీలు ఏం చేస్తానంటే పిల్లరా వెలుగుతూ ఉన్నాయి. ఏం చేస్తానండి? భౌతిక పరంగా వాళ్ళు ఆయిల్ పోసుకుంటున్నారు, నూనె పోసుకుంటే వెలుగుతున్నాయి. బుద్ధి లేని వాళ్ళు నూనె తేవాలి, నూనె పోసుకుని ఎలగట్ల. ఇంకా ఆత్మీయ పరంగా మీకు చెప్పాలంటే చీకటి పడింది. మనం 24 గంటలు ప్రార్థన పెట్టాం, రాత్రి నుంచి తెల్లారి మళ్ళీ రాత్రి వరకు. పగల ఉదయం 6 గంటల నుంచి తెల్లారు 6 గంటల వరకు. ఇప్పుడు రాత్రి పడింది. పరిశుద్ధ గ్రంథం తెచ్చుకునే వాళ్ళందరూ కూడా బుద్ధి కలిగినంటే పరిశుద్ధ గ్రంథం తెచ్చుకున్నాను కదా, రాత్రి 11 అయింది, అందరికి నిద్ర వస్తూ ఉంది. బుద్ధి కలిగినంటే కన్యలంటే ఏం చేస్తారంటే పిల్లరా, నిద్ర రాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేస్తారంటే చదువుతూ ఉంటారు. చదువుతుంటే మన నేత్రాలు వెలిగింపబడతాయి. అది నిత్యము కూడా దేవుడు ఆత్మతో నింపుతా వెలిగిస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా? ఇప్పుడు బైబిల్ తీసుకోకుండా చదవకంట, బైబిల్ లేకంట ఇప్పుడు తెచ్చుకోకపోతే మిగతాలు ఏం చేయాలి? ఏం చేస్తూ ఉంటారండి? మన అక్కడ బైబిల్ లేదు కదా, పడుకుందాం అలా నిద్రపోతారు. లేదా తెచ్చుకుంటానని చెప్పి పెళ్ళి వస్తారు. ఈ లోపు పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఏం చేశాడండి? పెళ్లి కుమారుడు రాని వచ్చేసారు. మెలికగా ఉన్నవారు ఆత్మలో ఉన్నారు, చదువుతున్నారు, పరవశిస్తూ ఉన్నారు. రాగానే టక్కనని పెళ్లి కుమారుడు రాగానే పరిశుద్ధ గ్రంథంలో తీసుకుని వెళ్ళిపోయారు. ఈలో బైబిల్ తీసుకురానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమయ్యారంటే పిల్లరా, వచ్చేసరికి తీసుకుని వెళ్ళిపోయి తలుపేసేసాడు. అయ్యా మేము వచ్చాము, మేము మర్చిపోయి ఇదిగో బైబిల్ తీసుకుని వచ్చాము, ఇదిగో మీ యొక్క ఇదిగో ఎవరన్నాయంటే మేము కూడా ఇదిగో క్రైస్తవులే, మా అక్కడ ఉన్నాయి గ్రంథాలు, అక్కడ కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది. అమ్మా నీవెవరో నాకు తెలియదు. ఎవరైతే నేను వచ్చినప్పుడు వారు నూనె వేసుకొని వెలిగించుకుంటున్నారు, ఎవరైతే పరిశుద్ధ గ్రంథమును పఠిస్తూ ఉన్నారో వారిని మాత్రం దేవుడు తీసుకెళ్ళి. ఇప్పుడే బుద్ధి లేని వారు ఏమయ్యారు? రక్షించుకోలేకపోయారు. బుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే రక్షించగలిగారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అంతే ప్రియులారా, లోక సంబంధముకు ఇప్పుడు ఏమైపోయారంటే లోకములో ఉండిపోయారు వాళ్ళు. వారి కాపుదాలు లేదు. ఇప్పుడు బుద్ధి కలిగినటువంటి వారికి ఇప్పుడు ఏమైంది? వారు కాపాడబడ్డారు, పరలోక రాజ్యములో చేర్చబడ్డారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పిల్లలు అందుకే దేవుడు చెప్తున్న సామెత జ్ఞానేశ్వరం బుద్ధి నేనేం చేస్తాండి? దేనికి స్తోత్రాలు చెల్లిద్దా.
బుద్ధి మనల్ని కాపాడుతుంది. ఇక్కడ 5గురు బుద్ధి కలిగిన వారు ఉన్నారు. వాళ్ళ దేవుడు కాపాడాడు. బుద్ధి లేకుండా ఉన్న వారిని వారు కాపాడలేకపోయారు. వాళ్ళకి వాళ్ళే కాపాడలేకపోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే భౌతిక పరంగా కూడా పిల్లరా మనం చూస్తుంటే పిల్లరా భౌతిక పరంగా కూడా మనం కాపాడుకోలేము. ఒక్కొక్కసారి పరిశుద్ధ గ్రంథం ఆధారం చూస్తే లోకాసువార్త 15వ అధ్యాయం మనం చదివినట్టయితే పిల్లరా లోకాసువార్త 15వ అధ్యాయం 17వ వచనం. లోకాసువార్త 15వ అధ్యాయము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నదని నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకున్నామని. చాలు పిల్ల, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ చూస్తే ప్రియులారా వాడంట ఆకలితో చచ్చిపోతున్నాడు. బుద్ధి లేదు అడిగప్పుడు. బుద్ధి లేక తండ్రి దగ్గర ఏం తీసుకెళ్ళిపోయాడండి? ఆస్తి తీసుకెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. విచ్చలవిడిగా తిరిగాడు. విచ్చలవిడి తిరిగి లాస్ట్కి దేని కొరకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? ఆకలితో చచ్చిపోతున్నాడు. ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం లేదు దానికంట బుద్ధి లేదంట. కానీ ఎప్పుడైతే చూడండి పిల్లలు, ఎప్పుడైతే ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కానీ అయితే చెప్తున్నాడు మొదటి మాట, అయితే బుద్ధి వచ్చినప్పుడే బతికాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ బుద్ధి రాకపోతే ఏమైపోయాడు? చచ్చిపోయేవాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చేసిందో ప్రియులారా కాపాడబడ్డాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. భౌతిక పరంగా ప్రియులారా చాలా మంది మనం ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. బుద్ధి లేని కన్నీకులు వెళ్ళి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవుడి దగ్గర రాము. ఎలాగ నేను చెడిపోయాను కదా, ఎలాగ నేను చెడిపోయాను, అమ్మో ఇంకా నా పని అయిపోయింది అనుకుంటారు. కానీ నువ్వు శక్తిశైలి స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకొని బుద్ధి తెచ్చుకొని, అయ్యో నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, పాపం చేశాను దేవుడికి, అయ్యో నా తండ్రికి తప్పు చేశాను, పరలోకం ముందు నా దేవుడికి నేను తప్పు చేశాను చెప్పి తన్ను తాను ఒప్పుకుంటే అంట పిల్లారా మళ్ళీ దేవుడు చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలు ధరించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లారు చూడండి, మనం కూడా చాలాసార్లు ఏంటంటే బుద్ధి లేనిది ప్రవర్తిస్తాం. మనందరం కూడా బుద్ధి లేనిది ప్రవర్తిస్తూ ఉంటాం. అయినప్పటికీ మన ప్రభు ప్రియులారా ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన కనికర పూర్ణుడు, ఆయన దయగల దేవుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ప్రేమ ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఎంతగా ప్రేమిస్తానంటే మన కొరకు ప్రాణము పెట్టేంతవరకు ప్రేమిస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తామంటే చిట్ట చివరి తెలుసు మనకి. ఏం తెలుసు? అయ్యో నేను ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పచ్చని ఒలివ చెక్కల వలి ఉన్నాను, ఆశ్రయించబడ్డాను, దీవించబడ్డాను, అనేక మేలులు పొందుకున్నాను తెలుసు. అయితే తెలిసి మనం ఏం చేస్తామంటే బుద్ధి లేకుండా ఏదో తప్పిపోతూ ఉంటాం. అది ఆ మానవ సమస్య. ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయినప్పటికీ పిల్లరా తప్పిపోయిన తర్వాత మనం అనుకుంటాం, నేను తప్పిపోయినప్పటికీ నేను ఆశ్రయించబడ్డాను, దీవించబడ్డాను, వెలిగించబడ్డాను అనుకుంటాం. కానీ పీకల్లోతులు కష్టాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. మనకు తెలియదు మన వెనకాతలు ఎన్ని ఉన్నాయనేది. చావే లాస్ట్ గత్యంతరం అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏమైంది? దీవించబడ్డాడు, తండ్రి దగ్గర ఆశ్రయించబడ్డాడు, వర్ధిలించబడ్డాడు, ఓ విస్తారమైన ధనము సమృద్ధి కలిగింది. కానీ ప్రియులారా కలిగింది ఎప్పుడైతే తండ్రి నుంచి వేరుపడ్డాడో, ఎప్పుడైతే పరలోకపు తండ్రి సన్నిధిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడంటే ప్రియులారా స్నేహితులతో సరదాగా సింధులేస్తూ అందరితో హ్యాపీగా మాట్లాడుతూ, అబ్బా ఇదే హ్యాపీ జీవితము, అబ్బో శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, అబ్బో 3 రోజులు ప్రార్థనకి వెళ్ళాలి, 7 రోజులు ప్రార్థనకి వెళ్ళాలి, 40 రోజులు ప్రార్థన నా వల్ల కాదు అని చెప్పేసి కూర్చొని హ్యాపీగా ఎలా ఉన్నారా, బాగున్నావా, ఏం చేస్తాను, మామిడికాయలు బాగున్నాయా, రసాలు అసలుకి ఏమన్నా టేస్ట్గా ఉన్నాయి, నేను అక్కడ కొన్నాను కానీ పుల్లగా ఉన్నాయి, ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి
అని చెప్పి మాట్లాడుకుంటూ, ఈ ఎండలకు అస్సలు బయటికి వెళ్ళాము, చర్చికి వెళ్తాంలే, సినిమాకి అయితే వెళ్ళొచ్చు అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ పిల్లల సమయం అంతా అయిపోయింది. అనుకున్నాడు లాస్ట్కి, అబ్బా నాకు నలుగురు కూర్చుంటే మాట్లాడింది ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంది అనుకున్నాడు. కానీ రాను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పిల్లరా, దుష్టత్వంలో పడిపోయాడు, అంధకారంలో పడిపోయాడు, చీకటిలో పడిపోయాడు. ఇప్పుడు ఆ ఊబిలో నుంచి బయటికి రాలేకపోయి చచ్చిపోయే స్థితిలోకి వెళ్తున్నాడు. హల్లెలూయా! చచ్చిపోయే స్థితిలోకి వెళ్తా ఉన్నాడు. తినడానికి లేదు. అప్పుడు వరకేమో స్నేహితులు, బంధువులు అందరూ కూడా ధనం ఉన్నప్పుడు, అరే బాగున్నావా, ఎలాగున్నావు, అబ్బా నీకంటే ధనవంతులే, నీకంటే భాగ్యవంతులు లేదు, నీ వస్త్రాలు చూస్తే బాగున్నాయి, అబ్బా నీ ఇంటిలో అన్ని వసతులు బాగున్నాయి. ఎప్పుడైతే ధనమంతా కూడా అయిపోయిందో, ఇంటిలో అయిపోయినాయో, పలకరించినట్టు వారు లేరు, ఆదరించినట్టు వారు లేరు. ఆకలితో ఉన్నావా, అయ్యా తిన్నావా లేదని చెప్పి అయ్యా ఆదుకు మీద అడిగినట్టు వారు కూడా ఎవరు లేదు. కానీ తను మాత్రం పిల్లరా, ఇక నా బ్రతుకెందుకు, ఎవరి దగ్గర తల ఎత్తుకోలేక లాస్ట్కి అక్కడున్న ప్రజలకి కనబడకంట పందులు మేపడానికి వెళుతూ పందులు తినే పొట్టుని తినడానికి కూడా వెనకాలి. ఎందుకంటే ఆకలి అలా చేస్తూ ఉంటది. కొన్ని సందర్భాల్లో పిల్లలు మనం అనుకుంటాం సమృద్ధి కలిగింది కానీ మనం పంచి పరమాణాలు తింటున్నాం. మనం ఈరోజు చాలా దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. గ్రాజా ప్రజలకి ఒక రొట్టె మొక్క కొరకు పిల్లరా వేల మంది పరిగెడుతూ ఉన్నారు. అక్కడ యుక్రెయిన్ దేశస్తులు కూడా రొట్టె మొక్క కొరకు అనేక మంది కొట్టుకుంటూ ఉన్నారు. మనకు సమృద్ధి కలిగింది కానీ అది లేక ఎంతమంది ఏడుస్తున్నారు, చచ్చిపోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా పిల్లరా చచ్చిపోతాను అనుకున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, బుద్ధి వచ్చిందంట. అప్పుడు అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది గురువాళ్ళు ఉన్నారే, అక్కడ ఒక్కడగా తను తాను తగ్గించుకున్నాడు. చూడండి ఏం చేసుకున్నాండి, బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకోవడం అంటే అదే, బుద్ధి తెచ్చుకోవడం అంటే హెచ్చించుకోవడం కాదు, బుద్ధి తెచ్చుకోవడం అంటే గర్వించబడ్డం కాదు. బుద్ధి తెచ్చుకోవడం అంటే ఇదిగో నేను ఎందుకు వెళ్తాను నా తండ్రి దగ్గరికి, నేను వెళ్ళను కాక వెళ్ళను, ఇది అక్కడ పారిపోయాను కదా, నా తండ్రి దగ్గరికి వెళ్తే ఇంకా నన్ను అనేక విధాలు మాట్లాడుతుందని చెప్పి కాకుండా పిల్లరా బుద్ధి తెచ్చుకుని ఒక కూలివాడిగా నేను వెళ్తాను, ఆడికి వెళ్తే నేను బ్రతుకుతానని చెప్పి నా తల్లిదండ్రులకు పరలోకమున్న తండ్రికి నేను పాపం చేయను ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకున్నాడో పిల్లరా మళ్ళీ కూడా కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట బుద్ధి తెచ్చుకున్న బుద్ధిమంతులైన కన్యకులు పరలోకములో ఈ లోకము నుంచి కాపాడబడ్డారు, పరలోకంలో చేర్చబడ్డారు. ఎక్కడ ప్రియులారా ఈ కుమారుడు బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఈ లోకములో చచ్చిపోకట కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా సార్లు మనం కూడా పిల్లరా అనేక సందర్భాల్లో బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంది ఎవరిని చేసుకోవాలి? బుద్ధి తెచ్చుకున్న కుమారుడు ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నాడు వెంటనే మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ పిల్లరా పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన జీవాన్ని మనలో ఉంచి మనల్ని మళ్ళీ ఏం చేస్తాడండి, ఎండిపోయిన మన బ్రతుకులను ప్రియులారా, అనగారిపోయిన మన బ్రతుకులను, సిగిరింపలేని మన బ్రతుకులు మళ్ళీ ఆయన ప్రేమదాల్లో మనలో ఉంచి ఆయన ఏం చేస్తాడంటే సిగిరింప చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సిగురు లేదు అనుకున్నాడు, అయ్యో అనుకున్నాడు. కానీ కూలివానికి ఎప్పుడైతే తగ్గించుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు పిల్లరా మళ్ళీ ప్రశస్తమైన వస్త్రాలు, ఏ వస్త్రాలు రాయపడతాయి నేను అక్కడ తర్వాత ప్రశస్తమైన ఒక కొత్త బట్టలు, ప్రశస్తమైన వస్త్రాలు, కొత్త చెప్పులు, ఉంగరము. బా ఎంత దీనిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే బుద్ధి అంటే జ్ఞాని సొలొమోను చెప్తుండు, బుద్ధి మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఎండ దెబ్బకి వడదెబ్బకి బుద్ధి లేని పనులు చేయమని మనం అందరూ ఏం చేయాలి, ఎవరైనా పిలిచారని చెప్పేసి ఎండలోనైనా సరే ఎక్కడ పెడితే ఆడు వెళ్ళిపోమాకండి, ఎక్కడ పెడితే ఆడికి వెళ్ళిపోమాకండి. ఎండ తగ్గిన తర్వాతే బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మన దేవుడు మన తోడుగున్నాడు, మనకు రావాల్సిన దేవుడు మనకి సమకూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా లోక సంబంధంగా మనం పారిపోయాం అనుకోండి, మనల్ని ఏం చేస్తాయంటే వడదెబ్బ ఎండదెబ్బ మనల్ని ఏ విధంగా అయినా అపవాది ఆడు పక్కనే ఉంటాడు మనల్ని పడేయడానికి. ఆడి చేతులకు మనం చిక్కకుండా ఉండాలంటే పిల్లరా మన బుద్ధి మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూస్తే పిల్లరా ఒకటేమో
బుద్ధి కలిగిన కన్యలు ఈ లోకము నుండి రక్షించబడ్డారు, పరలోకము చేర్చబడ్డారు ఆత్మీయ పరంగా. రెండోది లోక సంబంధంగా ఆకలితో ఉన్నప్పుడు, కేకలతో ఉన్నప్పుడు, అంటే దేవుని సన్నిధికి వచ్చి మానేసిన తర్వాత, ఇక్కడ కూడా సన్నిధిలో తండ్రి దగ్గర మానేసిన తర్వాత ఏం పిల్లరా నానా విధాలుగా చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ రక్షింపబడ్డాడు, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎక్కడైతే తనను తగ్గించుకొని బుద్ధి తెచ్చుకొని వచ్చేసాడు పిల్లలు, మళ్ళీ కూడా కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే ఒక మాట పేతురు అంతా చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5:8 వచ్చింది. 8 వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె. చాలమ్మా, ఏం చేయాలి? విశ్వాసం స్థితిలే వారిని ఎదిరించాలి. అంటే నిర్భరమైన బుద్ధి కలగాలి, అంటే భయం లేకుండా ఉండాలి. నిర్భరమైన భయం అంటే నా దేవుడు నాకున్నాడు, బుద్ధి అదే, నా దేవుడు నాకు తోడుకున్నాడు. అపవాది అంట బయటికి వెళితే ఎవరిని మింగితే మనం గర్జించి సింహం వలే వాడు తిరుగుచా ఉన్నాడు, అక్కడ ఉండట్లేదు వాడు. మనమేనా అక్కడ కూర్చుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నాడు, అలా కాదు. మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఆడు ఊదంతా తిరుగుతూ ఉంటాడు, లోకమంతా తిరుగుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఎవరిని పడేయడానికి? బుద్ధి లేని వారిని పడేయడానికి. వారికి బుద్ధి ఉంది, కానీ బుద్ధి లేని కన్యలు ఎందుకున్నారంటే వారు కూడా దేవుడి సన్నిధికి వస్తున్నారు, వారు కూడా డ్యూటీలు పట్టుకున్నారు. కారణం ఏంటంటే తైలాభిషేకాన్ని, దేవుడు తైలాభిషేకాన్ని పరిమళ సువాసనకి ఎదుగు అభిషేకం తైలాన్ని వారు ఏం చేశారంటే తీసుకురాలేకపోయారు, పరిశుద్ధ గంధను చేత పట్టుకోలేకపోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని మూలాన్ని ఏమైపోయిందంటే పిల్లరా, వారు అపవాది పట్టుకున్నాడు. వారు అక్కడే ఉండొచ్చు, మరి ఏం చేయాలండి? అక్కడే ఉండొచ్చు. దిమిటీలు ఆరిపోయినప్పుడు మిగతా దిమిటీల దగ్గర వారు ఏమై ఉండాలి? మీ దిమిటీలు అక్కడ ఆరిపోయినప్పటికీ వెలిగింపబడిన దిమిటి దగ్గర వాళ్ళు కూడా ఆ పక్క దిమిటి పట్టుకుని ఏం చేయాలి? మా దిమిటీలు ఎలాగ మేము వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు, మేము ఎక్కడే ఉంటాము, మా దిమిటీలు ఆరిపోయినప్పటికీ వెళుతున్న మీ దిమిటి దగ్గర మేము నిల్చుంటాం, ఎక్కడే ఉంటాం అని చెప్పి వారు ఉండవలసింది. హల్లెలూయా. ఏమేయాలండి? వాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళు ఏమైపోయారంటే ఇదే అదును కదా, ఇదే అవకాశం కదా, ఇంట్లో ఏమైంది? సరిగ్గా తలుపేసనే లేదు, ఇంట్లో భర్త వచ్చాడో లేదో, ఇంట్లో నేను బయట బట్టలు ఇదే అదునుగా అని చెప్పి ఇల్లు వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రభువు వచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకే నిర్భరమైన బుద్ధి కల, అంటే నిర్భరంగా ఉండాలి మనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు. అప్పుడే ప్రభు మనం ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటాడంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూద్దాం అలాగే ఎవరిని ఇంకా కాపాడాలంటే పిల్లలు చూస్తే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 3వదిగా చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 18:14 వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమై ఉన్నాడంటండి? సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉన్నాడంట. ఉండేసరికి దేవాదు దేవుడే ఆయన తోడుగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి పిల్లరా, దావీదు రాజు. రాజు అంటే రాత్రి అనక పగలనక ఖాళీ లేకుండా ఏముంటుంది? ప్రజలతో అనేకమైన వాయిద్యాలు ఉంటాయి. వాటిలన్నింటినీ పరిష్కరించాలి. వాటిలన్నింటినీ పరిష్కరించి వారి సమాధానంతో పంపాలి. వచ్చినట్టు వారి కానుకలు సమర్పించాలి. తను చూడడానికి వచ్చినట్టు వారిని ప్రేమపూర్వక ఆహ్వానించాలి. తనను పలకరించవచ్చానికి ఆహ్వానించాలి. దేశం యొక్క మంచి చెడ్డలు చూడాలి. దేశం యొక్క ప్రజల యొక్క వారి బాగోగులు చూడాలి. ఇతర దేశాల శత్రువులు వస్తే, రాజ్యం మీదకి వస్తే వారికి యుద్ధానికి ఎలా చేయాలి, వ్యూహాలు పన్నాలి. ఇవన్నీ పన్నుతూ అన్ని విషయాలలో కూడా ఎలా ఉన్నాడంట పిల్లరా? బుద్ధి కలిగి ఉన్నాడంట. బుద్ధి కలిగి ఉన్నాడంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ఉండబట్టి అంట దేవాదు దేవుడే ఆయనకు తోడుగా ఉన్నాడు. మనమేమో 2 పనులు చేస్తే 3వ పనికి
ఒక పని చేయగానే ఇంకో పని చేయగానే అన్ని పనులు నేను చేస్తున్నాను కదా, కాళ్ళు లేదు వెళ్ళిపో అని అంటూ ఉంటాం. కానీ దావీదు ఎన్ని వాయిద్యాలండి, దేశ ప్రజలందరూ చూడాలి, వచ్చిన వాయిద్యాలతో గొడవలాడుకున్నవాడు సమాధానంతో పంపాలి. ఆ సమాధానంతో ఒకరికేమో అన్యాయం, ఒకరికేమో అపాత్రత పంపినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇది నాకు అన్యాయం జరిగింది చెప్పి ఏడుతూ ఉంటాడు. కానీ ఇద్దరిని సమాధానం పంపాలి, వస్తున్న రాజులను ఆహ్వానించాలి, వారితో మాట్లాడాలి. ఇంకా మన దేశం మీదకి ఎవరిని వస్తుంటే శత్రువులతో వాళ్ళు దాడి చేయాలంటే వ్యూహాల పనులు ఎలాగ రాజ్యం చేయించాలి, ఎంత మంది సైన్యాలు వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మధ్యలో నువ్వు నేను వెళ్ళామనుకో, రాజుగారు మాకు న్యాయం తీరుతారా లేదని అంటే, ఏంటి న్యాయం తీర్చి రాజు వెళ్ళిపోతావా లేదని అంటాడా. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దావీదు ప్రియులారా సుబుద్ధి కలిగినట్టు దేనికి స్తోత్రాలు. అంటే వచ్చినట్టు వారిని ఎవరిని కూడా అగౌరవపరచకంట, మర్యాద లేకుండా మాట్లాడకంట, అగౌరవపరచకంట వారిని ఏం చేశారు, వచ్చిన ప్రతి ఒక్కరిని సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఆదరించి వారి యందు కూడా అన్ని విషయాలు కూడా సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. కాబట్టి అంట సాక్షాత్తు దేవాది దేవుడే తోడుకున్నాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దావీదు ప్రియులారా 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, 10 సంవత్సరాలు ప్రాణ భయంతో పరిగెట్టినప్పటికీ కూడా బుద్ధి కలిగి ఉన్నాడు, రాజు అయినప్పటికీ కూడా సుబుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే జ్ఞానైన తన కుమారుడైన జ్ఞాని సొలొమోను చెప్తున్న మాట, బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన కావలగా ఉంటుంది. దేనికి స్తోత్రాలు. బుద్ధి వివేచన రెండు మనకు కావాలి. ఆ రెండు మన లేకపోతే మన వల్ల కాదు, మనం జీవించలేము. అందుకే బుద్ధి 2 సామెతల గ్రంథము, సామెతల గ్రంథం మనం చదువుకున్నాం 2వ వచనం నుంచి ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానమునకు నీ చెవియొగ్గి ఎలాంటి హృదయపూర్వక వివేచన అభ్యసించాలి. హృదయపూర్వకంగా వివేచన, హృదయపూర్వకంగా, ఇది కొద్ది కాదంట, అది హృదయపూర్వకంగా వివేచన అభ్యసిస్తేనే మన హృదయాలు ఎక్కుతూ ఉంటది. హృదయపూర్వకంగా మనం వివేచన అభ్యసించుకున్నాం అనుకోండి, అది మనకి ఎక్కదు. చదువుకున్నాడు స్కూల్కి వెళ్ళి హృదయపూర్వకంగా దృష్టంతా దాని మీద పెడితే ఏమవుతుంటే చదువు అబ్బుతూ ఉంటుంది. అది హృదయపూర్వకంగా లేకుండా మనం ఆలకించుకున్నాం అనుకోండి, ఎక్కదు. అది తర్వాత రిజల్ట్ ఏమొస్తుంటుంది, ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. హల్లెలూయా. హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలంటున్నారా. అందుకే బుద్ధి నేను కాపాడి వివేచన నేను కావలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే వివేచన కావలి కాస్తున్నప్పుడు ఏదైంది, వివేచన మమ్మల్ని కాపాడితే ఆ వివేచన మళ్ళీ ఏంటి, బుద్ధిలోకి నడిపిస్తుంటది. బుద్ధి కలిగినట్టు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ బుద్ధి కలిగి కాపాడబడ్డారు ఎవరంటే పిల్లరా, బుద్ధి ఎవరిని కాపాడిందంటే 10 మంది కన్యకలలో బుద్ధి కలిగిన 5 కన్యకలను కాపాడింది. ఆ బుద్ధి ఇంకెవరిని కాపాడిందంటే పిల్లలు చచ్చిపోతాం ఎందుకు నా బ్రతుకున్నప్పుడు బుద్ధి తెచ్చుకున్నప్పుడు పిల్లరా, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వేరైపోయిన కుమారుడు మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నప్పుడు తండ్రి ప్రశస్తమైన వస్త్రాలతో, ఒక నూతన చెప్పులతో, ఒక నూతన ఉంగరాన్ని ఇచ్చి మళ్ళీ తన దగ్గర చేర్చుకున్నాడు. పిల్లరా ఇక్కడ దావీదు చూస్తే అన్ని విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడు. కాంట సాక్షాత్తు దేవుడి తనకి తోడుగా ఉండి పిల్లలు ఎట్టి మరణము రాకంట తన వృద్ధాయపుందు మంచి మృదు వయసులో చనిపోయాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేకాదు యుద్ధంలో ప్రియులారా దావీదు చాలా యుద్ధాలు చేశాడు. సాక్షాత్ దేవాది దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉంటాడు, అయ్యా నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, ఇదిగో నేనైతే ఎక్కడున్నాను, కోటలో ఉన్నాను, నా ప్రభువు గుడారంలో ఉన్నాడని చెప్పి అన్నప్పుడు పిల్లరా నా తన ప్రభుతో, ప్రభువా నీకు ఒక మందిరం కట్టాలనుకున్నప్పుడు అయితే లేదు దావీదు కట్టడానికి లేదు, అతని చేతిలో రక్తాన్ని ఒలికించాయి. ఏం చేశారండి, చేతుల రక్తాన్ని ఒలికించాయి కాబట్టి కట్టడానికి. అయితే అనేకమైన యుద్ధాలు చేత పిల్లరా తను పాలు పంపులు పొందుకున్నప్పటికీ కూడా పిల్లరా ఎక్కడ ఒక గాయము తగలకుండా, ఏమండి ఒక్క గాయం తాగకుండా, శత్రు బాణం తన మీద రాకుండా, ఈటి దాని మీద రాకుండా, కత్తి రా మీద దోసుకంట, ఏ గాయం తగల, రాయి దెబ్బ కానీ, రాతి దెబ్బ కానీ, ఒక కర్ర దెబ్బ కానీ ఏది తగలకంట పిల్లరా దావీదు క్షేమముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకున్నాడంటే సుబుద్ధి కలిగి అన్ని విషయంలో నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దావీదు పిల్లరా తన వృద్ధాప్రయమందు ముదిము వయస్సులో మరణించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత గొప్ప కృప అండి అది, ఎంత గొప్ప కృప అది. అంతే బుద్ధి అంటే మనల్ని ఏం చేస్తుందండి, కాపాడుతున్నాడు. ఈరోజు 10 మంది కన్యకలు బుద్ధి లేని వారికి మనం ఉండొద్దు. బుద్ధి లేని వారికి కాకుండా ఆత్మీయ జీవితంలో బుద్ధి కలిగినట్టు వారిగా నిత్యం మనం ఉంటూ మన యొక్క డ్యూటీలను ఏం చేయాలండి, వెలిగించుకుందాము. ఆకలితో కేకలతో అంటే ఆర్థిక పరిస్థితులతో
ఆకలి కేకలంటే ఆర్థిక పరిస్థితులతో మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు బాగా ఉంటాం, ఒకప్పుడేమో ఏమి నీళ్ళుగా ఉంటాం, ఒకప్పుడు ఏమి నీళ్ళుగా ఉంటాం, ఒకప్పుడు బాగుంటా ఉంటాం. అంటే ఏ స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే పిల్లరా, మనం నమ్ముకున్న దేవుని మాత్రం మనం ఏం చేయాలండి, బుద్ధి తెచ్చుకొని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని బుద్ధి తెచ్చుకోవటం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మర్చిపోయాం అనుకోండి బుద్ధి లేని వారుగా. జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి అర్థం ఏంటి, బుద్ధి మనకు వచ్చింది అనుకుంటాం. అప్పుడే మనం బతికిపోయినట్టే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడే మనం కాపాడబడినప్పుడు, అప్పుడే మనం ప్రభు ప్రియులు ఏ స్థితిలో ఉన్న ఆయన మనల్ని పైకి లేవని తెస్తుంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 3గా చూస్తే పిల్లరా, దావీదంట అన్ని విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడే తోడుకున్నాడు. ఆ దేవుడే మనందరికి తోడుగుండి నడిపించును గాక. ఆయన ఏ విధంగా అయితే దావి సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు, అదే సుబుద్ధి కలిగి మనమందరం ఉందుము గాక. గొప్ప గొప్ప దేవుడు మనకు అందరికి కలగజేసి దీవించి ఆశ్రయించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం పిల్లలు, అందరూ కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు చెప్పబడిన వాక్య నిమిత్తం ఎవరు కాదు, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. బుద్ధి ఈ రోజు జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడుగా, బుద్ధిని నీ కాపాడు వివేచన నీకు కావాలగా ఆయన చెప్తున్నాడు పిల్లరా. నిజమే, దావీదు సొలొమోను చెప్పినట్టుగా బుద్ధి మనం చూస్తున్నప్పుడు పిల్లరా, బుద్ధి కలిగిన 5 కన్యకులు ఇదిగో ప్రభు చేత పరలోకానికి చేర్చబడ్డారు, కాపాడబడ్డారు. బుద్ధి లేని వారు ఈ లోకములు విడబడ్డారు. ఇదిగో పిల్లరా, మనం చూస్తుంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఒక కుమారుడు పిల్లలు తన ఆస్తినంతా తీసుకెళ్ళిపోయి దుర్వ్యాసనాలతో పాటుపడ్డాడు. తాను అనుకున్నాడు నేను బాగున్నాను, ఇది బాగుంది, సంతోషం, ఆనందం అనుకున్నాడు. కానీ పిల్లరా, లాస్ట్ ఒక రోజు సమస్తమును కోల్పోయి ఏమైపోయింది, ఇప్పుడు చచ్చిపోదాము, ఇంకా నాకెందుకు జీవితం అనుకున్నప్పుడు, ఆకలితో చచ్చిపోతున్నప్పుడు ఇదిగో ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి తెచ్చుకోగానే మళ్ళీ వెంటనే ప్రశస్తమైన వస్త్రములను దేవుడు తనకు అనుగ్రహించాడు. పిల్లరా, దావీదు చెప్తున్నాడు, ఇదిగో అన్ని విషయంలో సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడంట. ఈ రోజు మనం అన్ని విషయంలో లేకపోయినా సరే ఇదిగో మంచి బుద్ధి కలిగినట్టు వారికి మనం ఉన్నప్పటికైనా, లేదా ఇదిగో బుద్ధి తెచ్చుకొని మనం ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట్టయినా, ఇదిగో ఆత్మీయసరిగా అయితే బుద్ధి తెచ్చుకుని కన్యకలాగుంటే పరలోకంలో ప్రభు రాకడప్పుడు మనం ఎత్తబడుతూ ఉంటాము. ఈ లోక ఇది భౌతిక పరంగా ఒకవేళ చచ్చిపోతే ప్రభుని జ్ఞాపకం చేసుకుని రాత్రి లేదు, అనేకమైన సమస్యలతో నేను ఉన్నాను, ఇదిగో నా మీద అనేకమైన ఇదిగో ఎలిగేషన్లు ఉన్నాయి నా మీద నువ్వు ఉన్నకున్నప్పుడైతే ఇదిగో సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకున్నట్టయితే, వివేచన నువ్వు కలిగి నడుచుకున్నట్టయితే సాక్షాత్తు దావీదుకి తోడుకున్న దేవుడు ఈ రోజు నీకు నాకు మన ప్రభు యేసుక్రీస్తు తోడుగా ఉంటున్నాడు. ఆత్మదేవుడు మన మధ్యలోకి వచ్చిన్నాడు. పిల్లరా, ప్రభువా నాకు తోడుగా ఉండండి నాయన, అయ్యా సుబుద్ధి నాకు దయచేయండి. దావీదుకి ఇచ్చిన సుబుద్ధిని ప్రభు నాయన మేము అనుగ్రహించడానికి సహాయం దయచేయండి. అన్ని విషయంలో ప్రభు సుబుద్ధి కలిగి మేము నడవాలి ప్రభు నాయన. అంతేకాదు ప్రభు తండ్రి నాయన, బుద్ధి కలిగిన కన్యకల వలె నేను ఉండాలి ప్రభు నాయన. అయ్యా నా దివిటి నాయన, నా ఆత్మ ఎప్పుడు వెలిగించబడాలి, వివేచన చేత వెలిగించబడాలి ప్రభు. నా ఆత్మని ఎప్పుడు ప్రభాతాన్ని నాయన ఆర్పివేసుకోకూడదు ప్రభు. అయ్యా నిత్యము వాక్యమైన పరిశుద్ధ ఆత్మతో ధైర్యంతో ప్రభు నాయన, అయ్యా నా ఆత్మను ప్రభు నాయన, అయ్యా నీ నింపుకొంతులు వెలిగించుకోవడానికి నాకు సహాయం దయచు. అతి గొప్ప కృప నాకు అనుగ్రహించు. వెలుగు కలిగి ఉండి నాయన, నిర్భరమైన బుద్ధి కలిగి తండ్రి నాయన, అయ్యా ప్రార్థించే కృప నాకు అనుగ్రహించు. అపవాది ఎవరిని మిగుదుమా గర్జించి సింహాలు తిరుగుతున్నాడు ప్రభు. అయ్యా విశ్వాసంతో ప్రభు నాయన బుద్ధి కలిగిన ఆయన, అయ్యా బుద్ధి తెచ్చుకున్నప్పుడు కుమారుడు నాయన, అయ్యా రక్షించబడ్డాడు, చేర్చుకున్నాడు తండ్రి నాయన. ఈరోజు మమ్మల్ని మీరు అలా చేర్చుకుని అడుగుతున్నప్పుడు ఒకవేళ మేము తప్పిపోయి మేము మాలో నాయన మంచి బుద్ధి లేదేమో తండ్రి నాయన, అయ్యా బుద్ధి తెచ్చుకుంటున్నాం ప్రభు నాయన. అయ్యా బుద్ధి జ్ఞానంలో కొంతమై మీ దగ్గర ఉన్నాయి ప్రభు. అయ్యా దయచేసి మేము ప్రభు ఆర్థిక పరిస్థితులు ఆకలి కేకలతో నాయన మేము ఉండి నేను సరిగా తండ్రి నాయన నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం మేము. అయ్యా ఫస్ట్ మీరు ఇచ్చిన సంతోష ఆనందాలు మేము మర్చిపోయామేమో, దీవులు మేము మర్చిపోతున్నామేమో. ఈ రాత్రి బుద్ధి తెచ్చుకున్న కుమారుడు వెళ్ళి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని ఆదుకోండి, మా పరిస్థితులను ప్రభా మీరు మెరుగుపరచండి, ఎండిపోయి మమ్మల్ని సిగిరింపచేయండి, ఈ ప్రేమదారులు మమ్మల్ని యేసయ్యా స్తోత్రము. దావీదు అన్ని విషయంలో ఉన్నాయి బుద్ధి తెచ్చుకున్నాడు. అన్ని విషయంలో సుబుద్ధి కలిగి నడిచినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. ఈ రోజు మాకు తోడుగా ఉన్నారు అయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే నాయన ఏ ప్రమాదం మా దగ్గరికి చేరదు, ఏ అపాయం మా మీద, ఏ ఇరిగేషన్ మా మీదకి రాదు నాయన, ఏ కీడు మా మీద సంభవించదు అయ్యా. మమ్మల్ని పరిశుద్ధాత్మ శోధించేవారు, అవమానించబడు అయ్యా, మమ్మల్ని తరమాలు అనుకునేవారు, మా ప్రాణం తీయాలనుకునేట్టు వాదించబడ అయ్యా. దావీదును రక్షించడం మమ్మల్ని రక్షించగలుగుతారు.
అయ్యా నీకు స్తోత్రం. సుబుద్ధి కలిగిన ఆయన, వివేచన కొరకై తండ్రి నాయన, హృదయపూర్వకంగా తండ్రి నాయన అయా అభ్యసించే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా నా కుమారుడా నువ్వు పిలుస్తున్నావు ప్రభు, నా కుమారుడా మీరు పిలుస్తున్నారు. విద్య అభ్యసించే కృపను మాకు దయచేయండి. మా హృదయాలు ప్రభు హృదయపూర్వకంగా తెలిసే భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రార్థన చేద్దాం. పర్మగా ప్రార్థన చేయగలమా? చెప్పబడిన